76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. పాఠశాల అభివృద్ధి పథంలో నడవడానికి ప్రోత్సహిస్తున్నటువంటి వీడీసీ వారికి, అలాగే గ్రామస్తులకి, విద్యార్థులను విద్యార్థులుగా చేయడానికి ప్రోత్సాహకరంగా ముందుకు వచ్చినటువంటి దాతలకి పాఠశాల పక్షాన ధన్యవాదాలు. అలాగే గత సంవత్సరం 10వ తరగతిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్లకు క్యాష్ ప్రైజు అనౌన్స్ చేసినటువంటి శ్రీ భూమన గారికి, మరియు అలాగే పేద విద్యార్థులకి ఆర్థిక సహకారాన్ని అందించడానికి నిజామాబాద్ నుండి ముందుకు వచ్చినటువంటి శ్రీ రమేష్ గారికి పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి 9వ తరగతి విద్యార్థి అయాజ్, ఇస్రత్ మరియు చక్కగా చదువుకుని వృద్ధిలోనికి రావాలి అని ఆకాంక్షిస్తూ మరి 8వ తరగతిలో ఉన్నటువంటి సాహితికి ఈ శ్రీ రమేష్ గారు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు ఇంకా అభివృద్ధి పథంలో పోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. క్యాష్ ప్రైజ్ కూడా ఇవాళ మరి 2000 చొప్పున 6000 క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు మరి శ్రీ రమేష్ గారికి పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాగత నృత్యం సాహిత్య అండ్ గ్రూప్ పిరమిడ్స్ సార్. పిరమిడ్స్ రెడీ ఉన్నారమ్మా? ఎవరు వేస్తున్నారు పాట? వేస్తున్నారు అక్కడ. మన మిలిటరీ స్కూళ్ళలో కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నేను చూశాను విద్యార్థులను. అంటే అక్కడ లక్షల్లో పెట్టి చదివే విద్యార్థుల కంటే కూడా ఇక్కడ చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంతకుముందు సార్ చెప్పిండు వాష్రూమ్స్కి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే అంత ఇబ్బందులు పాలవుతూ కూడా ఎంత ధైర్యంగా మీరు అందరూ ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో మీరు స్పీచెస్ ఇస్తూ మంచి మీ యొక్క నృత్యంతో మనంది ఆనందపరుస్తూ, అదేవిధంగా గురువుల గురించి పాట ఎంత అద్భుతంగా ఉందంటే రాజునైనా బీదనైనా ఒకే విధంగా చూసే మా గురువులకు వందనం అంటూ ఆయన పాడుతుంటే నిజంగా చాలా అది ఒక గొప్ప విషయం. అది మనము కోకుండా మాకు రిటర్నిచ్చారు అంటే మీరు మీ ఆపర్చునిటీ కోల్పోయారు. అందుకే ప్రతి ఒక్కరు తనకు వచ్చిన ఆపర్చునిటీని సిగ్గుపడకుండా, బాధపడకుండా, చిన్న పైనైనా పెద్ద పనైనా వాళ్ళు ఫీల్ చేసుకున్నప్పుడు సంపాదించుకున్న నా స్కాలర్షిప్ డబ్బులతో కానివ్వండి, నేను అబ్రాడ్లో చేసిన నా ట్రైనింగ్ డబ్బులతో చదువుకొని ఈరోజు నా సెల్ఫ్
బిజినెస్ చేసుకుంటూ జీవిస్తున్నాను. ఇది అంతా కూడాను మేము గురుకులాల్లో చదువుకున్నప్పుడు మా ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్న జ్ఞానం ద్వారానే ఇది మేము ఈరోజు మేము సాధిస్తున్నాము. మేము ఒక్క విషయం చెప్పాలనుకుంటే మీకు చదివించేది ఇంగ్లీషు చదువు కూడా చెప్తున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, ప్రారంభమున్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్తున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసలు ఖర్చు లేని అమ్మ గుడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, ప్రారంభమున్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్తున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరమానవద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరమానవద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో బుక్కిలు ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో బుక్కిలు ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం విసురుతూ. పదపదా, అరే పదపదా, పద 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 పోదాం సర్కారు బడికి. పైసలు ఖర్చు లేని అమ్మ గుడికి. పలకా బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలకా బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. నిబంధనలతో పాఠం వివరించే గురుకులం. పదపదా, అరే పదపదా, పద 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 పోదాం సర్కారు బడికి. పైసలు ఖర్చు లేని అమ్మ గుడికి. బీడి బీడి పూర్తి చేసినోళ్ళు, టెన్త్లోన పాస్ అయ్యి డిఎస్సి గెలిచినోళ్ళు. బీడి బీడి పూర్తి చేసినోళ్ళు, టెన్త్లోన పాస్ అయ్యి డిఎస్సి గెలిచినోళ్ళు. అనుభవం ఉన్నోళ్ళు అధ్యాపకులందరూ, అనుభవం ఉన్నోళ్ళు అధ్యాపకులందరూ సర్కారు బడులలో చదువు చెప్పుచున్నారు. పద పద, అరే పద పద. ఈ సభ్యులను ఎన్నుకొని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా సభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు రచించడానికి ఎన్నుకోవడం జరిగింది. మరి వాళ్ళు మన దేశానికి మంచి రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపుగా 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశ అభివృద్ధికి, మన దేశ ప్రజలకు అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి అంటే పౌరులు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, సంస్థలు, ప్రజలందరూ కూడా పాటించేటువంటి ప్రవర్తన నియమాలు. ఈ రాజ్యాంగం గురించి కొన్ని విశిష్టత చెప్పుకోదలిస్తే, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అన్నిటికన్నా రచించబడినటువంటి పెద్ద రాజ్యాంగం.